ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. తప్పుల మీద తప్పులు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వేళ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్యకర్తలుగా మార్చిన జగన్ ఎన్నికల సమయంలోనూ తన తీరు మార్చుకోలేదు. దీంతో ఈసీ కొరడా జుళిపించింది. వైసీపీతో ఆటంకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. మరోవైపు ప్రభుత్వ సలహాదారుడి హోదాలో ఉండి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం ఈసీ షాక్ ఇచ్చింది. మంత్రులతో సమానంగా ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ సలహాదారులకు సమాచారం చేరవేయాలని పొలిటికల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్నటి వరకు ఎలక్షన్ నియమావళితో సంబంధం లేకుండా విపక్షాలపై విమర్శలు చేసిన వైసీపీ ప్రభుత్వ సలహాదారుల నోటికి తాళం పడినట్లయింది. మరోవైపు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న సిఎస్ డీజీపీలను పక్కన పెట్టేందుకు ఈసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో సిఎస్ డీజీపీలపై చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వైసీపీ మద్దతురాలకు ఈసీ షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ సమయంలోనూ కొందరు ప్రభుత్వ అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. దీంతో డీజీపీ స్థాయి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న క్రింది స్థాయి అధికారులపై ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారిపై ఈవీ కొరడా జులిపించింది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాచరిక పాలనను కొనసాగించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలతో జగన్ వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. జగన్ చేపట్టిన బస్సు యాత్రకు సైతం ప్రజాదరణ కరువైంది. ఈ క్రమంలోనే ప్రజల్లో మరోసారి సానుభూతి పొందేందుకు రాయిదాడి ఘటనను జగన్ తెరపై తెచ్చారన్న విమర్శలున్నాయి. రాయిదాడి ఘటనను రాజకీయం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చూసిన జగన్మోహన్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. దీంతో పోలీసుల సహాయంతో రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెట్టేసేందుకు వైసీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కోడి, కత్తి, వివేకానంద రెడ్డిల హత్య ఘటనలను తెలుగుదేశంపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అదే తరహా వ్యూహాన్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలపై ఈసీ కొరడా జులిపింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగాల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ కార్యకర్తగానే వ్యవహరించారు. ప్రతిపక్షాలపై ఉద్యోగులను రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఉద్యోగి హోదాలో ఉండి రాజకీయ పార్టీల నేతలపై విమర్శలు చేయడం వంటి ఘటనలు కోకొల్ల అయితే ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలోనూ ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగిని అనే విషయం మరిచి కార్యకర్తల మారి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచార సైతం చేశాడు. గత నెల 31న ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రజా రవాణా శాఖ, వైఎస్ఆర్ జిల్లా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చల్లా చంద్రయ్య మరికొందరితో కలిసి వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కరపత్రాలు పంచారు. ఈ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. దీంతో తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ స్పందించింది. చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్లోనూ వైసీపీ కార్యకర్తగానే వ్యవహరించడంతో ఈసీ కొరడా జులిపించింది. ఎన్నికల నియమావళిని తుంగంలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపైన వేటుకు ఈసీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం,
దాదాపు ఖాయమనే భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే సిఎస్ డీజీపై ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదు వెళ్లాయి. వీరు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రకటిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి. దీంతో డీజీపీ, సిఎస్ మరికొందరు అధికారులపై అందిన ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ చెప్పారు. దీంతో మరో 2-3 రోజుల్లో డీజీపీ, సిఎస్ తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ వేటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ సలహాదారులకు ఈసీ షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో 40 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వీరిలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో పలువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదులను ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ మంత్రులతో సమానంగా ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో ఇకపై ఎవరైనా ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఈసీ నిర్ణయంతో సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి తాళం పడినట్లయింది. ఈసీ తాజా నిర్ణయంతో సజ్జల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.